మనిషికి మనిషే భయ శత్రువు. నమ్ముతేనే మోసపోతాం. సో, ఇలాంటి వర్డ్స్‌కి నిజంగా చెప్తున్నా. నేను ప్రీవియస్ వీడియోలో నా ఫ్రెండ్ గ్యాస్ ఏజెన్సీ చేత రూ. 803 లాస్ అయ్యిండు. అంటే ఇదంతా ఒక స్కామ్ అన్నమాట. సో, రోజుకొక డిఫరెంట్ స్కామ్‌తో మనం మనీని పోగొట్టుకుంటూనే ఉంటున్నాం. సో, కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ బీ కేర్‌ఫుల్. అండ్ మీరు ఇంత ఎడ్యుకేట్ అయినా గానీ చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఏదన్నా ఒక విషయం ఎవరైనా మనీ కొట్టమని అంటే వెంటనే గుడ్డిగా నమ్మి మనీ కొట్టకండి. సో, మీ ప్రీవియస్ అంటే మీ పెద్దవాళ్ళని అడగండి. లేదంటే మీకన్నా చిన్నవాళ్ళని అడగండి. కానీ పక్క వాళ్ళ సజెషన్ తీసుకొని మన దగ్గర కొట్టండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకొచ్చానంటే, స్కామ్స్ జరుగుతున్నాయి. కానీ ఇలాంటి స్కామ్ నేనెప్పుడు చూడలేదు. బహుశా మీరు చూసుంటారేమో, కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో, తను క్యాబ్ డ్రైవర్ అన్నమాట. అంటే ఒక దగ్గర ఆగున్నాడు, కూర్చొనున్నాడు. సో, సంథింగ్ ఎవరో తెలియని వ్యక్తి బుల్లెట్ బైక్ మీద వచ్చి భయ్యా నేను ఫోన్‌పే చేస్తా, క్యాష్ ఇస్తారా అని చెప్పేసి అడిగిండు. సో, మనం ఏమనుకుంటాం, సరే అమ్మ క్యాష్ ఇస్తే ఫోన్‌పే చేస్తాడు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. సో, హెల్పింగ్ నేచర్ వల్ల ఇస్తాం మనం. అవునా కదా! సో, ఆయనే క్యాష్ తీసేసుకొని ఫోన్‌పే చేసిండు. అది గ్రీన్ సింబల్ వచ్చింది, యాష్ పేరొచ్చింది. అంతా బరాబరే ఉంది. సో, అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్యాష్ తీసేసుకొని. కానీ ఇక్కడనే అసలైన ట్విస్ట్ ఏంటంటే, మనోనికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌లో మనీ పడలేదు. సరే సర్వర్ బిజీ అని మనం అనుకుంటాం. సర్వర్ బిజీ గాని, బ్యాంకు సంబంధించింది ఏదైతే గాని కొంచెం లేట్‌గా మెసేజ్ వస్తాయి కావచ్చు అని మనం అనుకున్నాం. సో, అర్ధగంట అయింది, గంట అయింది, మనీ రాలేదు. సో, అక్కడ ఏం జరిగిందంటే అదొక ఫేక్ ఫోన్‌పే అకౌంట్ అది. అంటే ఫేక్ అంటే ఎస్పెషల్లీ ఇది నేను అది చెప్పిన తర్వాత నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూసాను. ఏంటంటే ఒక సేమ్ ఫోన్‌పే లాగానే ఒక యాప్ ఉంటది. సో, దాంట్లో నీ నేమ్ ఇప్పుడు నార్మల్ ఫోన్‌పేలోకెళ్ళేసి నీ నంబర్ కొడితే నీ పేరుతో సహా అన్నీ వస్తాయి. సేమ్ అదే పేరు తీసుకెళ్ళి అక్కడ ఎడిట్ చేసి కొట్టేసిండు మనీ. సేమ్ గ్రీన్ కలర్ సింబల్ వచ్చేసి, సేమ్ ఫోన్‌పే సౌండ్ వచ్చేసి, సేమ్ మన బ్యాంక్ అకౌంట్ నేమ్ ఉన్న తర్వాత మనం నమ్మమా? సో, ఒక 500 కాదు. ఒక్క రూపాయి కూడా ఇంపార్టెంటే. మనం కష్టపడి పని చేస్తున్నాం. కో కోటి విద్యలు కూటి కోసమే. సో, ఇలాంటి స్కామ్ అంటే కళ్ళ ముందే మనం అతన్ని గమనించలేకపోయినాం. అంత ఘోరమైన స్కామ్ కాదది. సో, ఒక మా ఫ్రెండ్ దగ్గర 500 తీసుకున్నాడంటే, ఇంకొక దగ్గర రూ. 1000, 200, 100 ఏసుకో, 50 ఏసుకో. ఒక 20 మంది దగ్గర తీసుకో 50, రూ. 1000 అయితాయి. అలాంటి ఎంతమంది దగ్గర స్కామ్ చేస్తున్నాడో అర్థం చేసుకోండి. అండ్ మనిషికి మనిషే శత్రువు కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మనీ ఎప్పుడైతే నీ అకౌంట్‌లో రిసీవ్ అవుతాయో అప్పుడే ఫోన్‌పే చేసిన వ్యక్తికి క్యాష్ ఎయ్యండి. బీ అలర్ట్, బీ సేఫ్. నేను మీ అరుణ్ కుమార్. మీరు చూస్తున్న కే క్రియేటర్ 12. జై హింద్.